మనం ఇప్పుడు మార్చ్ రీజనల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం. మార్చ్ రీజనల్ ఇష్యూస్ జనరల్గా మనకి రీజనల్ ఇష్యూస్ వరుసగా అప్లోడ్ చేయడం అయింది. జాన్ 2023 నుంచి జాన్ 2024 దాకా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన పోర్టల్లో. వీటన్నిటిని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. 100% విల్ గెట్ బెనిఫిటెడ్. కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్. ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ జనరల్గా మనకి ఇక్కడ అంటే ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే మార్చ్ మంత్ మనకి కరెంట్ అఫైర్స్ అది రీజనల్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే రీజనల్ ఇష్యూస్ ఇక్కడ మనకి ఏమేమి కవర్ అవుతాయి అని అంటే ఈ మార్చ్ మంత్లో బడ్జెట్ అనౌన్స్ చేశారు కాబట్టి బడ్జెట్ రిలేటెడ్ 23-24 బడ్జెట్ ఒకటి, ఏపీ బడ్జెట్, దానిలో ఉన్న మెయిన్ కోర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేస్తాం. వాటితో పాటు ఇంకా ఎడిషనల్గా ఉన్న అంశాలు ఏమున్నాయంటే బడ్జెట్తో పాటు ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ. దాన్ని కొంచెం ఇన్డెప్త్ డిస్కస్ చేస్తాం మనం. సో ఇన్ని ఏరియాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద కొంచెం ఫోకస్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు మనం బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ చూస్తున్నాం. బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ అన్నమాట ఫర్ ద ఇయర్ 2022 అనమాట. ఇవి అనౌన్స్ చేసింది 23లో. సో యూనియన్ మినిస్టర్ శ్రీ పర్షోత్తమ్ రూపాలా డిపార్ట్మెంట్స్ యాన్యువల్ పబ్లికేషన్ ద బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ ఆన్ 15th March 2023 దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎనిమల్ హస్బెండరీ డెవలప్మెంట్, ఫిషరీస్ అండ్ ఎనిమల్ హస్బెండరీ మినిస్ట్రీనా, ఫిషరీస్ అండ్ ఎనిమల్ హస్బెండరీ అంటే పశు సంపదకి సంబంధించిన, చేపలు పశు సంపదకి సంబంధించిన మినిస్టర్ అనమాట పురుషోత్తం రూపాలా. సో ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ ని ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. వీటి ప్రకారం కనుక మనం చూస్తే మేజర్ హైలైట్స్ ఆఫ్ ద బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే టోటల్ మిల్క్ ప్రొడక్షన్లో మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ 2021-22 ఈ గ్యాప్లో మొత్తం మిల్క్ ప్రొడక్షన్ ఎంత అంటే 221.06 మిలియన్ టన్స్. కరెంట్ ఇయర్కి వచ్చేటప్పటికి కరెంట్ ఇయర్ 22 అంటే ఈ పార్ట్ అంతా 21-22 2022కి వచ్చేటప్పటికి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ మిల్క్ ప్రొడక్షన్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేటప్పటికి యాన్యువల్ గ్రోత్ రేట్ వాజ్ 5.29%. యాన్యువల్ గ్రోత్ యాన్యువల్ గ్రోత్ రేట్ 5.29%. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ పాయింట్స్ నేను హైలైట్ చేస్తున్న పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కింద చెప్పాలి. దీంతో పాటు టాప్ 5 మేజర్ మిల్క్ ప్రొడ్యూసర్స్, టాప్ 5 మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కనుక మనం చూస్తే రాజస్థాన్,
Rajasthan with the 15.05%, which is in top position. Uttar Pradesh వచ్చేటప్పటికి 14.93% తోటి సెకండ్ పొజిషన్ ఆక్యుపై చేసింది. మధ్యప్రదేశ్ విత్ 8.06%, గుజరాత్ విత్ 7.56%, and fifth position occupied by Andhra Pradesh with a 6.97%. Top milk producing states లో ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది. ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది ఏపీలో విత్ 6.97%. ఇది ఒకటి ఇంపార్టెంట్ వన్ మనకి. తర్వాత ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ చూస్తే ఇక్కడ 2021-22కి 2021-22 సంవత్సరానికి ద టోటల్ ఎగ్ ప్రొడక్షన్ అంటే ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ లో ఇచ్చినవి అనమాట. టోటల్ ఎగ్ ప్రొడక్షన్ కనుక మనం చూస్తే ఎగ్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ కనుక చూస్తే 129.6 బిలియన్ 6 బిలియన్ ఏది కంట్రీ ప్రొడక్షన్. దీనిలో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎంత శాతం పెరిగింది అని అంటే 6.19% పెరిగింది ఇంక్రీజ్. తర్వాత మనం చూస్తుంది ఏంటి, టాప్ 5 ఎగ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. కన్ఫర్మ్ గా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇది అని చెప్పాలి. సో టాప్ 5 మేజర్ ఎగ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ with 20.41%, తమిళనాడు with 16.08%, సెకండ్ పొజిషన్. తెలంగాణ వచ్చేటప్పటికి is at 12.86%, and West Bengal stood at 8.84%, and Karnataka 6.38%. These are top 5 states. The top 5 states are in the production of eggs. చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఇవి. ఏపీ stood at ఆంధ్రప్రదేశ్ stood at first position in egg production. తర్వాత చూస్తే మీట్ ప్రొడక్షన్ కనుక చూస్తే టోటల్ మీట్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ if you observe is stood at 9.29 million tons for the year 2021-22. annual growth వచ్చేటప్పటికి the annual growth of 5.62%. 5 మేజర్ మీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కనుక చూస్తే మేజర్ మీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ టాప్ 5 ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం డౌన్ ద లైన్ మనకి Maharashtra stood at first position. Maharashtra for first position with the 12.25%. UP with the 12.14%. West Bengal with the 11.63%. And the next position occupied by Andhra Pradesh with 11.04%. And which followed by next one Telangana with the 10.82%. meat production wise. అలాగే మనం then we need to focus on the next statistics. ఇంకొక స్టాటిస్టిక్స్ చూడాలి. ఇంకోటి ఏంటి అని అంటే wool production. దీనిలో వచ్చినప్పటికీ ఫర్ ద పీరియడ్ 21-22కి
ఇండియాలో మొత్తం ప్రొడక్షన్ 33.13 థౌజండ్ టన్స్. విచ్ హ్యాస్ డిక్లైన్ బై లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డిక్లైన్ అనమాట, డిక్లైన్ బై 10.30% as compared with the previous year అనమాట. The top 5 wool producing countries కనుక చూస్తే, wool producing states కనుక చూస్తే, top wool producing states, then if you observe, Rajasthan stood at the first position with a 45.19%, and next one Jammu and Kashmir it occupied next position with a 23.19%, and Gujarat next position with a 6.12% wool production. డిఫరెన్స్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డ్రాప్. నెక్స్ట్ పొజిషన్లో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర స్టూడ్ ఎట్ 4.78%, అండ్ నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్ విత్ 4.33%. సో ఇక్కడ ఏపీ పొజిషన్ దన్న టాప్ 5లో లేదు ఏపీ. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే the per capita availability of milk కనుక చూస్తే, అంటే పర్ హెడ్ ఎన్ని గ్రామ్స్ దొరుకుతోంది అంటే 444 grams per day. (21-22) ఫినాన్షియల్ ఇయర్. ఇది 2022-23 వచ్చేటప్పటికి ఇది ఏమైంది అని అంటే ఇంక్రీజ్ అయింది, 17 grams per day పెరిగింది. సేమ్ వే 21-22లోనే ఇంకొక పాయింట్ మనం చూస్తే పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ ఎగ్స్ కనుక చూస్తే, availability of eggs 95 number per annum, 95. ఇది ఇంక్రీజ్ 5 నెంబర్స్ పెరిగాయి per annum, 5 పెరిగింది నెంబర్, అంటే 5 పెరిగాయి అనమాట. సో ఇక్కడ కనుక మనం కనుక అబ్జర్వ్ చేస్తే పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ ఎగ్స్ 95 per annum చూసాం. 95 per annum, 5 ఇంక్రీజ్ అయ్యాయని చెప్పుకున్నాం, 5 నెంబర్ పెరిగాయని చెప్పుకున్నాం. తర్వాత పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ మీట్ కనుక చూస్తే, పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ మీట్ కనుక అబ్జర్వ్ చేస్తే 6.82 kg per annum during 2021-22. It's increased by 0.30 kg per annum పెరిగింది. యా, తర్వాత డ్యూరింగ్ 2014-15 to 21-22, యా 2021 ఈ గ్యాప్ లో చూస్తే, ఈ స్పాన్ కి the value addition of a sector grew at a compound annual growth rate of 7.93%. ఈ గ్యాప్ లో ద వాల్యూ ఎడిషన్ ఆఫ్ ద సెక్టార్ గ్రూ, యావరేజ్ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది అని అంటే 7.93% ఉంది యావరేజ్. తర్వాత ఇక్కడ లైవ్ స్టాక్ కనుక మనం చూస్తే, the share of the livestock at constant prices in a agriculture sector, and GVA was at a gross value addition
30.13% and 4.9% కాన్స్టాంట్ ప్రైసెస్ దగ్గర. లైవ్ స్టాక్ at constant prices in agriculture sector. In the total GVA was agriculture sector total GVA, this one. Livestock at constant prices in agriculture sector and total GVA was 30.13% and 4.9% respectively. Livestock share and matter. So this is the condition. This is the part. So ఇవి మనకి కావాల్సిన పాయింట్స్, మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు. ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒకసారి ఫోకస్ చేయండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. వైజాగ్ టు హోస్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంటున్నాడు. Yeah. So GIS, Global Investors Summit. Infrastructure Working Group Summit. Infrastructure Working Group కూడా వైజాగ్ లోనే జరిగింది కదా. యా. సో G20కి రిలేటెడ్గా మనం ఒక స్పెషల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. వాటిలో మనం ఈ G20కి రిలేటెడ్గా అంశాలంటే మీరు చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ G20లో మనం G20లో భాగంగానే ఇది జరిగింది, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. సో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్, ఈ రెండు మనకి వైజాగ్లోని విశాఖపట్నంలో జరుగుతాయి. సో ఇది ఎక్కడ జరిగింది అంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విల్ బి హెల్డ్ అట్ ద ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ ఇన్ 3 to 4 March 3rd to 4th. So addressing officials at the district level coordination meeting to discuss the preparations for the prestigious event, the Minister for Industries, Infrastructure, Investment and Commerce, Information Technology and Textiles, Minister addressed 2,500 delegates from India and abroad. 2,500 delegates. Special one kada, so special. GIS, Global Investors Summit. అంటే రకరకాల పెట్టుబడుల గురించి అన్నమాట. అంటే దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కాకుండా పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ వర్కింగ్ గ్రూప్ డిఫరెంట్. దీనిలో ఏంటి అంటే వేటి మీద పెట్టుబడులు పెట్టాలి అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నగరాల్లో సిటీస్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి కాబట్టి వాటిలో జరిగే పెట్టుబడులు ఎలా ఉపయోగకరంగా పెట్టాలి అని ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ చాలా కంట్రీస్ డెలిగేట్స్ కూడా ఇక్కడ వచ్చినారు కాబట్టి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వాటిని గ్యాదర్ చేసుకోవడానికి పాసిబిలిటీ వస్తుంది. ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లాంటి వాటి వల్ల ఏంటి అంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉండి ఇక్కడ ఉన్న కండిషన్స్ చూసి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు మనకు కూడా బెనిఫిట్ ఉండే విధంగా హోల్డ్ చేస్తారు అన్నమాట. ఇది ఒక పాయింట్. తర్వాత నేను ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ నెక్స్ట్ వన్. సో మనం ఇక్కడ మాట్లాడింది ఏంటి అంటే ఇన్వెస్టర్ సమ్మిట్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి మాట్లాడా, విచ్ వాజ్ అట్ వైజాగ్ అనుకున్నాం కదా, విశాఖపట్నం. సో దీనిలో ఏంటి అని అంటే దే ఆల్వేస్ దెన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి హోల్డ్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వేటికి రిలేటెడ్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడ్గా, మేజర్ ఇదే కదా. సిటీస్ డెవలప్మెంట్లో ఇప్పుడు మనకి స్మార్ట్ సిటీస్ ఉన్నాయి అని అంటే వాటిలో డెవలప్ చేయాల్సిన ఏరియాస్ ఏమేమి ఉంటాయి. స్మార్ట్ సిటీస్ అనగానే అర్బన్ పార్ట్లో స్మార్ట్ సిటీస్ అనగానే సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, హై అండ్ అడ్వాన్స్డ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, వాటితో పాటు ఇంకా మనం కనుక అబ్జర్వ్ చేస్తే సీవేజ్ సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, హై సీవేజ్ సిస్టమ్ ఉండాలి. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ వస్తారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి అని అంటే, అవస్థాపన సౌకర్యాలు లేదా మౌలిక సదుపాయాలు డెవలప్ అవ్వాలి అని అంటే ఈ సిటీకి రిలేటెడ్గా ఇప్పుడు మనకి వైజాగ్ ఉన్న
ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, వాటర్ రిసోర్సెస్ అబౌండెంట్ గా ఉన్నాయి, తర్వాత ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్అప్స్, తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ని బెస్ట్ మోడర్న్ సిటీగా ఫ్యూచర్ లో చూడాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడున్న ఫెసిలిటీస్, రిసోర్సెస్ ని హైలైట్ చేస్తూ కండక్ట్ చేసిన సమ్మిట్ అనమాట. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ వన్ డిస్కస్ చేస్తున్నా. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 23-27 2023-27కు సంబంధించిన ఇండస్ట్రియల్ పాలసీ. So Andhra Pradesh cabinet has approved the state's industrial development policy for the duration 23-27 and proposals in the Andhra Pradesh Inland Waterways Bill 2023 to establish an inland waterways authority for the development of the inland waterways. సో వీటి మీద ఫోకస్ చేస్తూ వచ్చింది. దీన్ని నేను అంటే లైక్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా. చాలా పాయింట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినవి కూడా ఉన్నాయి అంశాలు. కాబట్టి మనం 1 by 1 వస్తాం. దీనిలో ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది తక్కువ పరిశ్రమలు ఉన్న జిల్లాల మీద మేము ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు? వాటిలో ఎక్కువ పరిశ్రమలు నెలకొల్పడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ పరిశ్రమలు నెలకొల్పవచ్చు. బట్ మరి వనరుల గురించి పరిస్థితి ఏంటి అని అంటే, వనరులు అక్కడ ఉన్న వనరులకి సంబంధించిన లభ్యమయ్యే వనరులు ఏవైతే ఉంటాయో, లభ్యమయ్యే వనరులకు సంబంధించిన పరిశ్రమలకి లభ్యమయ్యే వనరులకు సంబంధించిన పరిశ్రమలకి పెద్దపీట వేస్తారు, ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, అంబేద్కర్ కోనసీమ, కర్నూలు, కృష్ణా, నంద్యాల, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు, పాడేరు. సో వీటిల్లో ఏంటి అంటే తక్కువ పరిశ్రమలు ఉన్నవన్నమాట ఏరియాలు. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితులకి అనుగుణంగా ఉండే పరిశ్రమలు ఏముంటాయి, పరిశ్రమలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి తీసుకొచ్చారు, ఎలా పరిశ్రమలకి అందుబాటు అంటే చేయూతనివ్వడానికి వీళ్ళు ఎలాంటి పద్ధతుల్ని ప్రవేశపెడుతున్నారు, అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ అయిపోతున్నాం. తర్వాత మధ్యస్థాయిలో పరిశ్రమలు ఉన్న ఏరియాలు అనమాట. మధ్యస్థాయిలో అంటే మీడియం మోడర్న్ మీడియంగా ఉన్న మీడియం ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాలు. అలాగని ఎక్కువ కాదు, తక్కువ కాదు. చిత్తూరు, ఈస్ట్ గోదావరి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే పేపర్ మిల్స్ ఇలాంటివి. పశ్చిమ గోదావరి ఫిషరీస్, ప్రాన్స్ ఇలాంటి వీటికి రిలేటెడ్ ఇండస్ట్రీస్. ఏలూరు టాయ్స్ కానీ ఇలాంటివి. తర్వాత గుంటూరు, కాకినాడ, ఎన్టీఆర్ పల్నాడు, ప్రకాశము, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, సత్యసాయి విజయనగరం. ఇవన్నీ ఏంటి అంటే మోడరేట్ స్థాయిలో పరిశ్రమలు ఉన్న ఏరియా అన్నమాట. అధికంగా పరిశ్రమలు కనిపించేది మనకి ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో అధికంగా పరిశ్రమలు కనిపించే ఏరియాలు ఇవే అన్నమాట. ఇవే కనిపిస్తాయి. అనకాపల్లి, తిరుపతి ఒకటి, తర్వాత విశాఖ, ఇవే అనమాట అధికంగా పరిశ్రమలు కనిపించే ఏరియాలు. తర్వాత ఇక్కడ కనుక చూసామంటే అండి వైఎస్ఆర్ ఏపీ 1 ప్రోగ్రామ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వినూత్నమైన ప్రోగ్రామ్ ఇది. వైఎస్ఆర్ ఏపీ 1 will be launched to provide end-to-end support to the investors. ఈ పెట్టుబడిదారులకి కావాల్సిన సదుపాయాలన్నింటినీ, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ వైఎస్ఆర్ 1 ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ పాలసీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఏంటి పాలసీ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అంటే దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే plug and play facilities to set up units
అంటే సింపుల్గా ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి కావలసిన పరిస్థితులను కలిగించడం. 33% ఆఫ్ ద ల్యాండ్ earmarked ఫర్ MSMEs ఇన్ న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్. 33%, దాదాపుగా 1/3 పార్ట్ దేనికి అని అంటే ఎంఎస్ఎంఈస్ కి ఇన్ న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ లో ప్రవేశం ఇస్తామని చెప్తున్నారు. 16.2% ఫర్ ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ 6% ఫర్ ఎస్టీస్. చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్. 16.2% ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్స్ కి ప్రాముఖ్యత ఇస్తామంటున్నారు. తర్వాత 6% ఎస్టీస్ కి. ప్రైవేట్ సెక్టార్ విల్ బి ఎంకరేజ్డ్ టు సెటప్ ఇండస్ట్రియల్ పార్క్స్ అండర్ PPP మోడ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో ప్రైవేట్ సెక్టార్ ను కూడా ఎంకరేజ్ చేస్తామంటారు. తర్వాత రెడీ టు బిల్డ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇన్ 25 acres 50,000 స్క్వేర్ ఫీట్. ఇండస్ట్రీస్ బిల్డ్ చేయడానికి 25 ఎకరాలు 50,000 స్క్వేర్ ఫీట్ ని ప్రొవిజన్ రెడీ టు బిల్డ్ ఇండస్ట్రీస్ అని చెప్తున్నారు, ఇండస్ట్రియల్ ఏరియాస్ అని చెప్తున్నారు. వైఎస్ఆర్ AP1 integrate services of all departments and provide end-to-end investor facilitation. ఈ వైఎస్ఆర్ AP1 ప్రోగ్రామ్ ఇది యాప్ కూడా అవైలబుల్ ఉంది. ఇది ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అనమాట. అన్ని దీనికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ ని ఒక తాటి కిందకి తీసుకొస్తుంది అనమాట. తర్వాత ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే 25% బిల్డింగ్ కాస్ట్ అప్ టు 1 crore టు బి రియంబర్స్డ్. 1 crore దాకా రియంబర్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి ఎన్ని బెనిఫిట్స్. అండ్ 100% స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్. 100% స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ అంటున్నారు. ఇండస్ట్రియల్ పార్క్స్ కి ల్యాండ్ కనుక ఎక్వైర్ చేసుకుంటే 100% స్టాంప్ డ్యూటీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా 100% ఎగ్జంప్షన్ ఆఫ్ నాలా చార్జెస్. 100% ఎగ్జంప్షన్. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఇంట్రడ్యూస్ అంటే ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది అట్రాక్ట్ చేయడానికి, ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్ అనమాట. దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత జిఎస్టీ బేస్డ్ ఆన్లైన్ సిస్టమ్ టు మానిటర్ స్టేటస్ ఆఫ్ ఎంఎస్ఎంఈ స్టేటస్ ని అబ్జర్వ్ చేయడానికి జిఎస్టీ బేస్డ్ ఆన్లైన్ సిస్టమ్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి నాలా చార్జెస్ అని అంటున్నాం కదా, నాలా చార్జెస్ అని అన్నాం. ఇక్కడ పాయింట్ లో మనం NALE నాలా చార్జెస్ అండి. ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే మనకి జనరల్గా ఈ పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేసామనంటే అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్లో మనం నాలా అనేది ఒక పాయింట్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. మనకి నాలా యాక్ట్ కూడా ఉంది కదా, నాలా యాక్ట్ 2006 యాక్ట్. జనరల్గా ల్యాండ్ కన్వర్షన్ అప్పుడు ఈ పదాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. ద ల్యాండ్స్ యూజ్డ్ ఫర్ అదర్ దాన్ అగ్రికల్చర్ పర్పసెస్ ఆర్ లయబుల్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ నాలా ట్యాక్స్. అంతే కదా, నాలా ఛార్జెస్ అంట. ఒకవేళ అగ్రికల్చర్ పర్పస్ కాకుండా వేరే వాటికి కనుక యూజ్ చేస్తూ ఉంటే నాలా ఛార్జ్ని పే చేయాల్సి వస్తుంది. సో అలాంటివి ద షెడ్యూల్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ డిపెండ్స్ అపాన్ ద జనరల్ నేచర్ ఆఫ్ ద యూటిలిటీ, ఇండస్ట్రియల్, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్. దాన్ని బేస్ చేసుకుని నాలా ఛార్జెస్ ఉంటాయి కదా. సో జనరల్గా ల్యాండ్ కన్వర్షన్లో ల్యాండ్కి అంటే అదర్ దాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్కి వాడుతున్నప్పుడు మనం నాలా ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది అనమాట. నాలా కన్వర్షన్, నాలా ఛార్జెస్ అంటే ల్యాండ్ ఛార్జెస్ అనమాట. ఇస్ ఆర్ ల్యాండ్ ఛార్జెస్. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత ఇంకా ఫర్దర్గా మనం చూస్తే ద మెయిన్ సెక్టార్స్ దట్ విల్ ఫోకస్ ఆన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏపీలో ఏ సెక్టార్స్లో ఎక్కువ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న ఏరియాలు ఏమున్నాయంటే, పెట్టుబడులను ఆకర్షించే ఏరియాలు
కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్, ఇది ఫస్ట్ హై ప్రియారిటీ. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్ బల్క్ డ్రగ్, టెక్స్టైల్స్ అండ్ అపెరల్స్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, దీనికి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని కూడా పెంచాలని ట్రై చేస్తున్నారు కదా. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సర్వీసెస్, డిఫెన్స్ ఏరోస్పేస్, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, ఫ్యూచర్ ఫోర్త్ క్లాస్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, బయోటెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్. ఈ గ్రీన్ హైడ్రోజన్కి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఏపీలో గ్రీన్ హైడ్రోజన్కి సోర్స్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ టు ద రెన్యూబుల్ ఎనర్జీ. ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన యూనిట్స్ ఉంటాయి, కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, ఎక్విప్మెంట్ తయారు చేయడానికి కూడా కావాల్సిన వసతులను కల్పిస్తామని చెప్తారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ పెట్టుబడులను మెయిన్ సెక్టార్స్ అన్నమాట ఇవి. ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ఫోకస్ చేస్తున్న ఏరియా. తర్వాత మనం కనుక అబ్జర్వ్ చేస్తే 9 మిషన్స్ ఉన్నాయి దీనిలో. 9 మిషన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ 2023 అండ్ 23 to 27. 9 మిషన్స్. సో వీటిలో ఎకనామిక్ గ్రోత్ ఒకటి, పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్, ఇంక్రీజింగ్ లాజిస్టిక్ సిస్టమ్ అండ్ రెడీ టు బిల్డ్ పార్క్స్, ఆల్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ at one place, job creation, skilled manpower, promoting startup culture, promotion of women and weaker sections. ఇవి మనం అబ్జర్వ్ చేయదగిన మిషన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పాలి. సో ఇండస్ట్రియల్ పాలసీ మనకి ప్రీవియస్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, దానిలో ఉన్న లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేస్తూ ఇక్కడ ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ పాలసీలో వీళ్ళు స్పెషల్గా ఫోకస్ చేసే ఏరియాస్, అంటే ఫోకస్డ్ ఏరియాస్ ఆర్ మిషన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ చెప్పుకుంటే 9 మిషన్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, దీని ముందుది మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2020-23 2020-23 అనమాట. దీనిలో టు డెవలప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ దట్ అట్రాక్ట్స్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ ఇన్వెస్ట్మెంట్స్. దానికి సంబంధించిన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడం, లాజిస్టిక్స్ని క్రియేట్ చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఎంఎస్ఎంఈస్ ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ ఈ ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ కోసం చేస్తున్న యాక్టివిటీస్లో ఉన్నాయి. తర్వాత పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ మనకు ఆల్రెడీ కనిపిస్తోంది, పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. పోర్ట్ ఏరియాస్ ఆర్ ప్లాన్డ్ యాజ్ ద పిల్లర్స్ ఆఫ్ ద డెవలప్మెంట్. ఇక్కడ పర్టికులర్గా ఎందుకు అని అంటే వాటర్ బాడీస్ బాగా స్ట్రాంగ్గా ఉన్న స్టేట్స్లో ఇది సెకండ్ స్టేట్ కాబట్టి హైయెస్ట్, దాదాపుగా 974 కిలోమీటర్స్ ఆఫ్ మనకి ఈ ల్యాండ్ ఆక్యుపై అయింది కాబట్టి, సీ ప్లేస్ ఆక్యుపై అయింది కాబట్టి. సో పోర్ట్ ఏరియాస్ ఆర్ ప్లాన్డ్ యాజ్ పిల్లర్స్ ఆఫ్ ద డెవలప్మెంట్. విసిఐసి, సిబిఐసి అండ్ హెచ్బిఐసి, ఈ కారిడార్లు ఉన్నాయి కదా, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్ అలాంగ్ విత్ రైల్, రోడ్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్. ఇది వాళ్ళ ఫోకస్. సూపర్బ్ అని చెప్పారు. రైల్, రోడ్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్, వీటిని ఫోకస్ చేయాలి ఈ పర్టికులర్ పోర్ట్స్ దగ్గర అనేసి, అంటే ఈ కారిడార్స్ దగ్గరగా అనేది ప్లాన్. కారిడార్లు అలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది కాన్సెప్ట్. తర్వాత ఇంక్రీజింగ్ లాజిస్టిక్ సిస్టమ్, లాజిస్టిక్ సిస్టమ్ని బాగా డెవలప్ చేయాలి అన్నది కూడా పాయింట్. సో ఇంక్రీజింగ్ ద రోడ్ రైల్ నెట్వర్క్ ఇన్ సచ్ వే దట్
It reduces the cost of the free transportation, promoting coastal shipping and inland waterways, development of logistic parks, logistic parks develop cheyadam, as well as increasing the facilities of the warehouses and refrigeration warehouses. Logistic system ని బాగా స్ట్రాంగ్ చేయడం, అది క్లియర్ గా తెలిసిపోతాం. రెడీ టు బిల్డ్ పార్క్స్ అంటే లైక్ మనకి రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీస్, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ స్పేసెస్, స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీస్. సో ఇన్ ద ఎగ్జిస్టింగ్ పార్క్స్ అనమాట, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పార్క్స్ లో so as well as the new parks, so that industries can start commercial operations immediately. వీటిని ఆల్రెడీ ఉన్న వాటినే రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీస్ మోడల్ని తీసుకురావాలి అని, అంటే ఈజీగా రన్ చేయడానికి, అంటే పెద్ద హడావుడి చేసేసి వాటిని పెద్ద హై ఎండ్లో ఇన్ఫ్రాని డెవలప్ చేసుకొని కాకుండా రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీస్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ private industrial and MSME parks along with the creation of industrial parks and infrastructure through the public private partnership. ఈ పాయింట్ చెప్తున్నారు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి బిల్డ్ చేయాలి అనేది. తర్వాత చూస్తే మనం ఇంకొన్ని పాయింట్స్ కనుక, హైలైటెడ్ పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఆల్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ విల్ బి అట్ వన్ ప్లేస్. ఆల్ సర్వీసెస్ ఎట్ వన్ ప్లేస్. అదే ఏంటి అని అంటే వైఎస్ఆర్ AP1. It will be developed in a such a way that all the services and permissions of the government departments are available in one place. Government services anni oka place దగ్గర available గా ఉండేటట్టుగా, గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని at one place available ఉండేటట్టుగా చేయడం అన్నమాట. తర్వాత జాబ్ క్రియేషన్, to encourage the MSME sector to generate the large scale employment. లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ని టర్న్ చేయడానికి స్టేట్లో, అండ్ ఆల్సో హెల్ప్ ద MSMEs. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మొత్తం యాజ్ అ హోల్ ఈ 9 మిషన్స్లో పార్క్స్ మీద ఫోకస్, పోర్ట్స్ మీద ఫోకస్, తర్వాత పోతే నెక్స్ట్ MSMEs మీద ఫోకస్, ఇలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది ప్లాన్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. గవర్నమెంట్ హోల్డ్ చేయలేని చోట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇంట్రడ్యూస్ చేయడం. తర్వాత సెట్టింగ్ అప్ ఆఫ్ అన్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ ద ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ such a way as to provide skilled human resources to large mega and ultra mega industries. అది పాయింట్. హ్యూమన్ రిసోర్సెస్ని బాగా డెవలప్ చేసి, చాలా ఇంపార్టెంట్ కదా, హ్యూమన్ క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ హ్యూమన్ క్యాపిటల్ ఉంది ఇక్కడ మనకి ఏపీలో. కాబట్టి సో ఆన్లైన్ పోర్టల్ ట్రైనింగ్ కోసం, ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ కోసం, తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో లార్జ్ మెగా అండ్ అల్ట్రా మెగా ఇండస్ట్రీస్ లో యూజ్ చేయడానికి బిల్డ్ చేస్తున్నామని చెప్తున్నారు. తర్వాత స్కిల్డ్ మ్యాన్ పవర్, చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. మ్యాన్ పవర్ దొరుకుతుంది కానీ స్కిల్డ్ మ్యాన్ పవర్, దిస్ ఇస్ హ్యూమన్ క్యాపిటల్, ప్రాపర్ రైట్ హ్యూమన్ క్యాపిటల్. స్కిల్ ట్రైనింగ్ కోర్సెస్ ప్రొవైడ్ చేసి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇండస్ట్రీస్ టు ద యూత్ హూ హ్యావ్ కంప్లీటెడ్ మినిమం ఎడ్యుకేషన్ అండ్ డెవలప్డ్ సాఫ్ట్ స్కిల్స్. దట్స్ వన్. తర్వాత ప్రమోటింగ్ స్టార్ట్అప్ కల్చర్ని ప్రమోట్ చేయడం, అంతే కదా. స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, స్టార్ట్అప్స్ కనుక పెరిగాయి అనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి వన్ వే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. దాంతోపాటు స్టార్ట్అప్స్ కనుక పెరిగాయి అని అంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఎస్ సార్, ఫినాన్సింగ్ ఎకో సిస్టమ్ కూడా బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది అనేది కాన్సెప్ట్. తర్వాత ప్రమోషన్ ఆఫ్ ద విమెన్ అండ్ వీకర్ సెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. వీకర్ సెక్షన్, విమెన్, వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేయడం. టు ఎస్టాబ్లిష్ సెపరేట్ సిస్టమ్ టు మేక్ విమెన్, SCs and STs and minority entrepreneurs. So identify them and help them grow into entrepreneurs. That is the context. ఇవి మనకి మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ 9 మిషన్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ పాలసీ అంట. ఇవి పర్ఫెక్ట్ గా చూసుకోండి, ఇక్కడి నుంచి క్వశ్చన్ పక్కా వచ్చి తీరుతుంది, పక్కా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇది. దీనిలో కూడా
ఈ ఇండస్ట్రియల్ పాలసీ కింద వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, వీళ్ళు ఫోకస్ చేస్తున్నట్టే వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి అని అంటే, ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇండస్ట్రీస్ కి అంటే స్టార్ట్అప్స్ కి ఇచ్చే పర్మిషన్స్ కి రిలేటెడ్ గా ఉన్న యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మనం 21 days లో మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్తున్నారు. 21 days లో ఆ ప్రాసెస్ అంతా ఏదైతే ఉంటుందో ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ ని మేము క్లియర్ చేస్తామంటున్నారు. అంటే క్విక్ రెస్పాన్స్. జనరల్ గా గవర్నమెంట్ నుంచి లాంగ్ టర్మ్ పడుతూ ఉంటుంది అనమాట. వీటికి పర్మిషన్స్ తీసుకోవాలంటేనే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని కొంతమంది ఆ పర్టికులర్ కాంటాక్ట్స్ నుంచి విత్డ్రా అయిపోతూ కూడా ఉంటారు. సో అవి అవాయిడ్ చేస్తూ 21 days లో పర్మిషన్స్ వచ్చే విధంగా ఈ ఇండస్ట్రీస్ కి అసలు మేము ఇండస్ట్రీ పర్మిషన్ ఇస్తామా లేదా 21 days లో ఫైనలైజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇదే కాంటాక్ట్స్ మనం తెలంగాణలో కనుక చూసామనుకోండి 15 days వాడది. టీ హబ్ అని ఉంది ప్రోగ్రామ్. టీ హబ్ మనకు అలాగే ఇక్కడ ఏంటి అని అంటే వైఎస్ఆర్ ఏపీ 1 ప్రోగ్రామ్ 21 days అనమాట. 21 days లో వీళ్ళు కంప్లీట్ గా ఈ యాక్టివిటీస్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. న్యూ మండల్స్. యా 6 న్యూ మండల్స్ అంటున్నాం కదా. 6 న్యూ మండల్స్ టు బి క్రియేటెడ్ ఇన్ ఏపీ ఇష్యూయింగ్ నోటిఫికేషన్. 6 new mandals to be created in AP. This is a burning topic. So the government has announced the formation of 6 new mandals in AP in view of the development of the suburbs. Several district headquarters are being divided into 2 zones. This is the context. 2 zones గా డివైడ్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ ఇది కనుక మనం ఒకసారి చూసామంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు క్రియేట్ 6 more mandals in the state. It also announced that 6 district headquarters would be divided into 2 zones. A preliminary notification to this effect was issued by the state government. వీటిలో ఈ లిస్టులో ఉన్న వాటిలో విజయనగరం అండ్ చిత్తూరు, నంద్యాల అనంతపూర్, ఒంగోలు. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, Anantapur and Ongole district headquarters have been divided into urban and rural mandals. Urban and rural mandals గా వీటిని ఈ 5 వీటితో పాటు మచిలీపట్నం, ఈ మచిలీపట్నం will be divided into south zone and north zone. The Machilipatnam Municipal Corporation has divided some wards and suburbans into south and north zones, and the government said that the wards 1 to 19 of the Machilipatnam will be included in a south zone anamata. 1 to 19 wards south zone kindaki, and the rest and the villages on the outskirts will be measured to the outskirt villages avanni, then they measured into north zone. So the state government in the notification stated that the objections should be conveyed to the collector within a month anis kuda announce chesaru mati point. So it has been divided into urban and rural zones for the convenience of the ilanti divide chesaru ante convenience of revenue convenience and other administrative activities కోసం అన్నమాట. Administration, that's a point. So the existing limits will be continue in the new zones as well.
no changes have been made to it. The government has initiated this process as part of the providing more good governance. Idantha enduku anante this entire context for good governance. మా సుపరిపాలన అంటాం కదా, సుపరిపాలన. దట్స్ అ కాంటెక్స్ట్. నెక్స్ట్ మనకి మూవ్ అవుదాం. విశాఖపట్నం గేర్స్ అప్ టు హోస్ట్ G20 సమిట్ వర్కింగ్ గ్రూప్ కమిటీ మీటింగ్. వర్కింగ్ గ్రూప్ కమిటీ మీటింగ్ అనుకున్నాం కదా, సిటీ ఆఫ్ డెస్టినీలో. Vizag is called city of destiny and has been decked up as it all set to host the second G20. It set to conduct second G20. This is the second infrastructure working group. Infrastructure working group meeting on March 28th and 29th. So around 63 delegates were from G20 countries, invitee countries and organizations such as like World Bank, Asian Development Bank participated in this particular conference. Joint Secretary of the Ministry of Finance explained that the delegates will discuss the 2023 infrastructure agenda under G20 presidency and follow up on discussions held during the first IWG meeting which was held in Pune. The first G20 IWG infrastructure working group meeting ekkada jarigindi ante meeting was held at Pune anamata. Pune lo jarigindi anamata. So దానికి కంటిన్యూషన్ గా ఇక్కడ డిస్కషన్స్ జరుగుతాయని అనౌన్స్ చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ హెల్త్ రీట్రీట్ G20 ఫారెన్ డెలిగేట్స్ కనుక మనం ఒకసారి హోల్డ్ చేస్తే ఇక్కడ వీళ్ళ డిస్కషన్ లో దే డిస్కస్డ్ అబౌట్ ద హెల్త్ రీట్రీట్. So this will require huge infrastructure and investments in urban areas. Anyways, we know that one. It is a challenging situation for any government in the world to meet the funds required for infrastructure. That's very important one. Funds ni require funds ఏవైతే ఉంటాయో వాటిని గ్యాదర్ చేసుకోవడమే చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట డెవలపింగ్ కంట్రీస్లో జనరల్గా. అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్, ఐడెంటిఫైయింగ్ ఇన్నోవేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ మొబిలైజింగ్ ద ఫినాన్షియల్ రిసోర్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అదొక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అవుట్కమ్స్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ విల్ బి ఫెడ్ ఇన్ టు G20 ఫినాన్స్ ట్రాక్ ప్రయారిటీస్ టు ప్రమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు హౌసింగ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇవి ఇప్పుడు మంచి పెద్ద సిటీస్కి ఉన్న ఛాలెంజెస్ అనమాట. హౌసింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, అర్బన్ సబర్బన్ అదే రూరల్ హౌసింగ్ ప్రొవైడ్ చేయడం, ప్రొవిజన్ ఇవ్వడం అండర్ ప్రధానమంత్రి ఆవాస్ ఉంది కదా, పిఎం ఆవాస్ యోజన కింద అర్బన్ రూరల్ ఈ ప్రొవిజన్ ఇవ్వడం. అంతేకాకుండా ఎనర్జీ ట్రాన్సిషన్లో మనకి కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి దెన్ మూవింగ్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ కూడా. సో వీటి మీద ఫోకస్ చేయాలి అని ఇక్కడ ఈ పర్టికులర్ సమ్మిట్ లో బ్రీఫ్ డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి రిలేటెడ్ గానే ఇంకా ఎడిషనల్ థింగ్స్ ఏం కావాలనేది ఇక్కడ పాయింట్ అనమాట. దట్స్ వన్. తర్వాత జగనన్న విద్యా దీవెన ఈ స్కీమ్ న్యూస్ లో ఉంది కదా, మార్చ్ మంత్ లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ మనకి కనుక అబ్జర్వ్ చేస్తే the implementation of this scheme which was began on 28th April 2020 April lo start ayindi. After the announcement made by the Chief Minister of the state, under the scheme full free reimbursement benefit will be given to 14 lakh students of the state. 14 lakh students.
for the implementation of the scheme. Then sanctioned amount was 4,000 crores. Budget along with the previous due amount 1,880 crores. So benefits of the Jagananna Vidya Divana, if we observe benefits of the Vidya Divana program, the first and foremost benefit or first and foremost advantage is that the free of cost education will be provided to the beneficiaries to the state. Education at the free of cost. Yeah, this is the one advantage. And next, students will be able to continue higher studies. They can continue higher studies. This is the one advantage. And along with the financial assistance, tuition fee, mess charges, hostel charges, all these exempted from all students. So financial assistance, tuition fees, mess charges, hostel charges will also be exempted from all students, and monetary incentives will be provided. This is the one. Monetary incentives will be provided. These monetary benefits or incentives every year to the beneficiaries. And students of the state will be able to stand on their own feet. Students stand on their own feet. ఇదే కదా. These are benefits ప్రొవైడ్ చేసేది ఈ స్కీమ్ కింద. ఎవరు ఎలిజిబుల్ ఎవరు అని అంటే బీటెక్, బీ ఫార్మసీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంసీఏ, బిఎడ్, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, యూజీ కోర్స్ వాళ్ళందరూ ఎలిజిబులే. ఇన్సెంటివ్స్ అండర్ దిస్ స్కీమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇన్సెంటివ్స్ వీళ్ళు ప్రొవిజన్ ఇచ్చే ఇన్సెంటివ్స్ కనుక చూస్తే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఇదిగోండి, హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్. ఇన్సెంటివ్స్ కనుక మనం చూసామంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ will provide many other incentives to the beneficiaries who enrolled themselves in Jagananna Vidya Divana scheme. The list of the incentives are like tuition fees and hostel fees will be given to the students. Already మనం డిస్కస్ చేసాం అది. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ who are pursuing degree and engineering etc. So for these students, and the student will be provided 20,000 rupees per year, and monetary incentives will be given around 15,000 to polytechnic students, 10,000 to the ITI students, and 20,000 to the graduates. సో ఇలా వేరియేషన్ ఉందన్నమాట. ఇలా ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇదిగోండి జగనన్న అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన 3 ప్రోగ్రామ్స్ క్లాసిఫై అయినాయి చూడండి. జగనన్న అమ్మఒడి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు వారి పిల్లల చదువుల కోసం ఏటా 15,000 ఇస్తారు. జగనన్న వసతి దీవెన దేనికేనంటే 12 లక్షల మందికి తల్లులు వారి పిల్లల పై చదువులకు అయ్యే భోజన వసతి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటికి గాను కావాల్సిన జనవరి నుంచి ఫిబ్రవరిలో, మళ్ళీ జూలై నుంచి ఆగస్టులో కావాల్సిన ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. విద్యా దీవెన వచ్చినప్పటికి ఏంటి అంటే పై చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది, 3 12 లక్షల మందే విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ తల్లుల చేతికే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్లో ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు. 1902 ఇది టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేశారనమాట. దీనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక వస్తే వాళ్ళని కన్సల్ట్ చేయడానికి అనమాట. 1902. సో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఏంటి అని అంటే మనం టర్న్ చేసుకుంది ఇక్కడ ఈ మానిటరీ బెనిఫిట్లో ఉన్న క్లారిటీ ఇలాంటివే మనకి పోస్ట్ చేస్తాడు. కాబట్టి మానిటరీ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్. మానిటరీ ఇన్సెంటివ్స్
ఎలా ఇస్తారు అంటే విల్ బి గివెన్ లైక్ 15,000 rupees to polytechnic student and 10,000 rupees to the ITI student and 20,000 rupees to the graduate of a degree graduates. ఇది అనమాట వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు.